ఏమీ లేదు. అసలు ఆయన ఉన్న చోట లేమి అనే దానికి తావు లేదు. ప్రేమతో ఒక విందు ప్రభు సిద్ధము చేయండి. అభిషేకం చేయడం నా హృదయం నుండి పొందచనండి. చిరకాలం నేను ప్రభు మందిరంలో వసించద నిరతం. Seen
నాకు లేని ఏదో పక్షిగల చోట మచ్చికతో నడుపును. యెహోవా నా కాపరి. 23వ దావీదు కీర్తన చెప్పుకుంది, కానీ మనము ఏ ఇంట్లో కూడా అడుగు పెట్టాం కదండి. మేము రైల్వే కనుక మా వారు ప్రతిసారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏదో ఒక క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము. మరి అప్పుడు వెళ్ళినప్పుడు ఇద్దరం కూడా మరి పిల్లలతో సహా ఈ వాక్యమే చెప్పుకొని మొత్తం అది చెప్పి ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే మరి పచ్చని నీటి వసతి అన్నీ ఉంటేనే కదా ఆ ఇల్లు సంతోషంగా. అట్లా ఏ ఇంట్లో కూడా నీటి వసతి అన్ని చుట్టూ పచ్చని చెట్లు అంత చక్కగా చేస్తారు దేవుడు. ఆ వాక్యం చెప్పుకోవాలి మనం అందరం. సొంత ఇల్లైనా కానీ మరి క్యాన్సర్స్ మీద తిరుగుతున్నా కూడా ఈ యెహోవా నా కాపరి అధ్యాయం చదువుకొని ఆ ఇంట్లో మనం ప్రవేశిస్తే నిజంగానే ఎప్పుడు మనకు లేమి అనేది ఉండదండి. లేమి ఉన్నా కూడా లేదు అంతే. మరి పావర్టీ అనేది దేవుడు ఉన్న చోట ఉండదు. ఆయన అన్ని ప్రొవైడర్, హీఈస్ అవర్ ప్రొవైడర్, హీఈస్ అవర్ షెపర్డ్, అంతే కదండి. ఆ వాక్యం చదువుకొని అసలు మార్నింగ్ లేస్తూ కూడా మనం ఈ యెహోవా నా కాపరి అని చెప్పుకొని మనం మంచం దిగినా కూడా ఆ వారమంతా కూడా మనకు ఏమి అనేది మన ఇంట్లో అడుగు పెట్టరు. నిజంగా ప్రార్థనతోనే ఈ వాక్యాన్ని ఈ పాటలలో ఎప్పుడు ఇదే ఎవరి గ్రేట్ సాంగ్యాన్ని చాలా ఇష్టం మనందరికీ కూడా కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల పచ్చికతో నడుపును. ఎక్కడ కూడా మనకు మరణపు చీకటిలో తిరుగుచుండునను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించను. ఎన్నో ఉన్నాయి. ఇదే వర్డ్స్తో ఎన్నో